నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. సరే ఇది తీసుకుని బాబు మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాపం ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు. ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి. ఏమండి? అయ్యా, తమ కోసం ఎవరో వచ్చారు. అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు. ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి. మన అబ్బాయి గోపి ఏడి? మన అబ్బాయి గోపియ? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతేది? అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక, పూతన, పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి, ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల భార్యని. అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రోయ్. ఏమిట్రా గావు కేకలో? కుంచిత పదం. ఒరేయ్, నువ్వు ఇక్కడే అయ్యగారి దగ్గర పనిచేస్తున్నావా? వెళ్ళి మా ఇద్దరికి కాఫీలు పట్టరారా. నేను కుంచిత పాదాన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, కోపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున ఆ అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు. నీ సొమ్మే పోయింది. అదేమిటండి, వాడు మన నౌకరు కుంచిత పాదం కాడు కదూ? సేమ్ అదే, అవధం తగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవేషాలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు. వద్దు, ఇంకా పెద్దల్ని మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగద్దు. ఏమండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా? పెళ్ళే? అప్పుడు ఏం తొందర? దానికి ఇంకా 92 కదా. పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం. ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు. ఇప్పుడు అలా దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా? ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ళ వయసు కదా, చేతుల్లో చావ చచ్చిపోయింది. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా, ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా. స్టెప్పుడు పోదా ఇంటికి. వస్తానండి, మళ్ళీ రేపు వస్తాను. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి. అయ్యో ఓరి నాయుడు, అయ్యో ముద్దు బాబోయ్, అక్కడే ఆగు తండ్రి. అయ్యా అయ్యో అయ్యో అయ్యా అయ్యో అయ్యా. నా కాపాయి బెళ్ళంతో సత్తలాడతావా? అబ్బే, నాకేం తెలియదు బాబు. ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది. ఏది నీ చేయి? ఎందుకు? జాతకం చూస్తావా? కాదు, నీ జాతకం మారుస్తా. వద్దు. అమ్మో, జాగ్రత్త. అమ్మో, టేక్ కేర్. దేవుడు. అయ్యో, ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి. మదవెక్కిన ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది. ఏమిటిరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి, దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి తెస్తుంటే ఆ ఎదురింటి పీరుగా నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి, నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవు తోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. ఆ మాట నిజమేననుకో. అంటే నేను మాళీగెదిరినా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? చచ్చావు. ఏ, మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను, మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. నీ దుంపదేగా. ఏమండి? అమ్మో, అయ్యో, పూర్వజన్మ వచ్చేస్తుంది. ఏమండి? పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా, ఏమిటి దొంగట ఆడుతున్నారా?
అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడ దాహం వేస్తుంది, కిరసా దాగొస్తాను వెళ్ళాడు. చాలా ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటిచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితేనే ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. హ? అయ్యా పోదాం ఇంటికి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. అమ్మో! శ్రీకను మాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా ఏమండి, ఈసారి 2 చేతులు రైలు ఇంజన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడపని మొగ పని ఆడా మొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండి అయ్యా. ఏంట్రోయ్, ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీ చక్రవడ్డీ చేశానంటే చచ్చూరుకుంటావు, చచ్చు వేధవా. చిత్తం, కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం. అటు అకౌంట్లో రాసి, ఇటు అన్నం వండి, ఇటు గిన్నెలు కడిగి, అటు ముగ్గులెట్టి, మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చేస్తున్నానండి అయ్యా. ఆ మాలోకం గారి ఇక్కడికి రమ్మచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరా ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యమా? ఇదే చెప్పారు. ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపూతులకి. ఏడ్రోయ్, ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే కొడగటం లేదండయ్యా. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ఆహా, ముత్యాల ముగ్గు లెట్ట, రత్నాల ముగ్గు లెట్ట, తొందరలో నీ పాడా కట్ట, నిన్ను తీసుకెళ్లి చేతిలో పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే, ఎందుకైనా మంచిది. త్వరగా నడు. అమ్మో, ఏమైందండి? చూడు చూడు. ఉండండి, చూసి నడవండి. ఇదొకటి పైగా. పదండి, అమ్మా, నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. ఛీ, దరిద్రం, ఇటండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. మాస్టారు ఎంతసేపేంటండి అసహ్యంగా? లేవండి. అరే, పులకడు పలకడు ఎంతసేపు ఏం చేస్తున్నాడు ఈ మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టారు, అయ్యో ఇదేమిటి, నువ్వు ఇలా పడిపోయావేమిటి? లే లే, 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 లే. బాబు రమేష్, రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా. వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగు కొట్టి వస్తున్నాడు. నన్ను అర్జెంట్గా ఎక్కడికి తీసుకెళ్ళు. అరే, పిచ్చోడిని చూసి భయపడతారేంటండి? వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున్న పిచ్చోడు. పిచ్చి ఒక గడిచిన పిచ్చోడు. తీసుకెళ్ళు. అమ్మో, వెనకబడుతున్నాడు. విరిగా పోని. ఇంకా నిన్ను నిలబెట్టి తగలయ్యా. ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. మీ మొఖాల మంట బీపీ మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా, కానీ అలా ఊపిలో రెచ్చిపోయారు, పుచ్చి పగల కొట్టారు. ఇంకా నా సామాన్ నువ్వు ఎక్కడికి వెళ్తావా? వాడేమో ఒక పెళ్ళైనోడు, తమరేమో 1.5 పెళ్ళైనోళ్ళు, నేనేమో అరపెళ్ళి కూడా కానివ్వండి. ఆ దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు. పోలీసులు వస్తారా? మరి రారేంటండి అయ్యా, సచ్చింది ఏమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు, తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. స్టేషన్ లో పోలీసు దెబ్బలు కొడతారు, అవి పైకి కనిపించవు,
లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. ఆయ్. కోర్టులో కేసు నడుస్తుంది. ఆర్డర్ ఆర్డర్. కన్నుకి కన్ను పన్నుకి కన్ను ప్రాణానికి ప్రాణం. తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరి తీసే రోజు వస్తుంది. తమరికి తలంటు స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు వేస్తారు. ఉరి కంబం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లు లెక్క పెడతాడు. 5 4 3 2 1. మీ బంధన సగాయో వెన్ను పూసలో మడుగు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండలు. ఇంకా ఆపండ్రా. మానవకం అయ్యా. ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కదలేదు కదా, లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి. అయితే పదండ్రా. ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి. పదండి. ఆ? 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 రే, ఏమిట్రా కొత్త కథ? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమన్నట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరు మీద అపశకునం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురు ఉండదు అన్నట్ట. శవమేమైందిరా రామచంద్ర ప్రభు. మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యా. క్లచక్ క్లచక్. వద్దు, మళ్ళీ రెండోసారి నాకు ఆ కథ చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. 70 అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలీదు. అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. అరికాళ్ళు నరిగిపోతున్నాయి. ఈ భావం ఉండవాడు చేతికి అందడం లేదు. దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు. అన్నయ్య ఈ ఊళ్ళో లేడేమోనండి. కృష్ణయ్య చెప్పాడుగా, చూద్దాం. ఇదిగో ఏమండే? చూద్దాం, ఊళ్ళంతుంది ఊరు. గొడవ చీకురానికి దండం పెడతాను. దండం పెడతానంటే కుదరదండి. ఏమండే? అరవకురా. నేను అరవకుండా ఉండాలంటే మీరు పని చేయాలండి అయ్యా. ఏమిటది? మా నాన్న రాసిన ప్రామిసరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, ఉంటే అవి నాకు ఇచ్చేయాలి. ఆ? అంటే ఎలాగండి అయ్యా? ఏమండే? అరవకురా. నా ప్రామిసరీ నోట్లు నాకు ఇస్తే మీకు 30,000 నష్టం. మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు 3 లక్షల నష్టం వస్తుంది. ఆలోచిస్తారేంటండి? ఏమండో? ఒరే జోగినాథం, నీ మొఖాన్ని ఒక 1000 రూపాయలు పడేస్తాను. నోరు ముసుపడు. బేరాలు ఆడతారేంటండి? బేరాలు ఏమండో? నీ పెద్దలకి 1000 దండాలరా. అరవకురా. పోనీ ఒక 5,000 ఇస్తాను. ఏం మాట్లాడుకో. 5,000 ఇస్తే కుదరదండి. ఏమండో? పోనీ ఒక 7,000 ఇస్తాను. ఇదే ఫైసలు. ఇదే ఫైనల్? ఫైసలు. అయితే నేను వాళ్ళని పిలవడమే ఫైనల్. ఏమండో? కాగితాలు తెచ్చిస్తాను. బ్లాక్ మెయిల్ వెధవా అని. బ్లాక్ మెయిల్ వెధవా. తొందరగా రండి. ఇవిగోరా శని వెధవాని. ఇక నోరు మూసుకుని కొంపలో పడుండు. నీ మోహన్ తాగలయ్యా. కొట్టావా? కొట్టడం ఏంట్రా? నిన్ను చంపేస్తాను. నా సంగతి తెలియదంటే నీకు. అరే, మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా? నా చేత వెట్టి చాకరీ చేస్తావా? మూసేయంటే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్ట్ కుంకవి నువ్వు ఒక మనిషివే. నీకు పెళ్లి కావాలా? పెళ్లి. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా? కొమ్ములు కోసేసిన గౌడు గేదె మొహం నువ్వును. నీకు 16 ఏళ్ల పిల్ల కావాలా? పిల్ల. నిన్ను నువ్వేం చెయ్యలేవురా. నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకా రెండించుకుంటా. ఏంటో అరుపులో? ఎవరక్కడ కొట్టుకునేది? పాపం అమ్మాయి గుడి మూసున్న 4-5 గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది. ఆనందమానందమాయని ఈ ఇల్లంతా సొంతమైపోయని. ఎవరు బాబు నువ్వు? సానే గారు ఇల్లు ఇదేనండయా? కాదా? ఇల్లే బాబు. నువ్వెవరివి? సానే గారు ఇంట్లో ఉన్నారండయా? లేరా? ఇప్పుడే పారిపోయారు బాబు. నువ్వెవరివి? పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా? రారా. వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. నువ్వెవరివి? ఊళ్ళోనే ఉంటారండయా? ఊరెడతారంటారా? ఊళ్ళోనే ఉండొచ్చు. నువ్వెవరివి బాబు? ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండయా? రారా. వస్తే రావచ్చయ్యా. నువ్వెవరివి తండ్రి? రమేష్ బాబు గారు మీకు తెలుసండయా? లేదా? తెలుసు బాబు.
నువ్వెవరివి నాయనా? ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయ్యా? రాలేదా? వచ్చారు బాబు. ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఓ మహానుభావ, ఓ మహర్షి, నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టుకో తండ్రి. రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండయ్యా. మా బాబు గారు పెళ్లి కదండయ్యా, అందుకని వచ్చానండయ్యా. పెళ్లి ఎప్పుడండయ్యా? ఇయ్యాలంటారా రేపా? పెళ్లి గోల్లో పడిందయ్యా. నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని నిద్రపో. నన్ను విసిగించుకో. లోపలంటే వీడెక్కడ దొరికాడండి? వీడేం నౌకరండి బాబు, వీడి బొంద. ఆ లెఫ్ట్ సైడ్ పెట్టుకో. ఎవరితోనన్నా మాట్లాడవా చంపేస్తాను. నీ దుప్ప దేగ ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నలేంట్రా నాయన? కుమ్మం దగ్గరకు వచ్చానో లేదో తుమ్ముడు దడా. ఈడవడండి బాబు. ఏమండి నువ్వు వచ్చావా? ఇప్పుడే ఒకటి వెళ్ళాడు, నువ్వు ఇట్రా. ఏమండి, మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు. నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు. పదండి, మనం పారిపోయి ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం. కాదా? ఇప్పుడు నేను స్వతంత్రుండి, ఎవరికి ఏ అప్పు లేనివ్వండి. నన్ను ఎవరు ఆపలేరు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఉండు, కొంచెం వీడు పని పెట్టొస్తా. ఏంటయ్యా పరిగెడుతున్నావు? రోడ్డు మీదకా మీ ఊరికా? రోడ్డు మీదకండి. రోడ్డు మీద కంటే ఉత్తునేనా? పనుందా? పనుందన్నా. ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడే వచ్చేస్తానంటే 10 నిమిషాలు పడుతుందా? అరగంట? అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేస్తా. వెళ్ళమండి. వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా? అడ్డించండి వెళ్ళిపోతావా? అయ్యా వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. వెళ్ళమండి. ఈ లోపు మీ అయ్యగారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా, వెళ్ళిపోయావని చెప్పాలా? ఉన్నాననే చెప్పండి బాబు, అర్జెంట్ గా వెళ్ళాలి, వదిలేయండి. మీ అయ్యగారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి? నీకో పేరుందా? నౌకరని చెప్పాలా? బాబు మీకో దండం, ఇంకా ప్రశ్నలు వేయకండి. ఒక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు. ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు, వదిలేయండి. నాతో పెట్టుకోకరే రే, మషి అయిపోతావు. కోకిలా ఏమండి? ప్రభా! కోకిలా 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 ప్రభా! ప్రభా! బావా! కోకిలా కోకిలా ఆగు ఆగు కోకిలా. ప్రభా! కాలు చేతులు విరిచినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నేను పెళ్లి చేసుకొస్తున్న పిల్లని నా ఇంటి దూరం చేస్తావురా? బొగ్గులను తీసుకొని పారిపోతావురా? ఎవరో నిన్ను ఉందంట్రా? ఏ కాలుకి ఆ కాలు, ఏ కీలుకి ఆ కీలు ఇరిచి పోగలో పెడతాంట్రా? వదిలిపెట్టరా, వదిలిపెట్టు. మా ప్రేమ బలం ముందు నీ బస్తీ బలం బలాదుర్రా బండ బలవా. ఎవరికి పైసా అప్పులేనండి నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? ఆగు బావా. చచ్చవా? అరే, నన్ను కొడతావురా? మా అక్కు పక్షికి అప్పు లేనన్న మాట నాకు కొండంత బలాన్ని ఇచ్చిందిరా. చెప్పు, మా పెళ్లికి ఒప్పుకుంటావా, లేకపోతే నిన్ను కారపొడి టైపులో కండల పొడి చేసేమంటావా? వద్దు బాబు వద్దు, నీ శక్తిని తక్కువ అంచనా వేశాను. నన్ను ఇలా ప్రాణాలతో వద్దు, చాలు. కోకిలా నువ్వే చేసుకో. అది అలా చదివితే అలానే దారికి మనతో పెట్టుకోకు. కోకిలా కమాన్ కోకిలా, ఓ కోకిలా. ఎక్కడ కనపడ్డు? గుళ్ళో కానీ దూరాడేమో, చూద్దానా? మేమే అడుగుతునే వాళ్ళం, మమ్మల్ని అడుక్కునే వాళ్ళు మళ్ళీ మీరు. గుళ్ళో కిందకి వెళ్ళి ఉంటాడండి. ఇటువైపు ఏ వీధిలోకో దూరుంటాడు. అయితే ఆ వీధిలో వెతుకుతాం పద. ఇవాళ మాత్రం ఆ కుంకన వదలకూడదు. గుళ్ళని చూస్తున్నా బావా.